ప్రైజ్ ది లార్డ్. ప్రియమైన సహోదరులందరికీ మిర్రర్ ఆఫ్ క్రైస్ట్ తరపు నుంచి శుభాలు. ప్రియమైనటువంటి వాళ్ళారా, మీరందరూ బాగున్నారని విశ్వసిస్తూ ఉన్నాం. వినవాక్యాలను తప్పకుండా షేర్ చేయండి, పరిచర్యకు సహకరిస్తారని విశ్వసిస్తున్నాం. మరి ఈరోజు దేవుడు మనతో మాట్లాడుతున్న బలమైన మాటలను బట్టి బలపరచబడదాం. కీర్తనల గ్రంథము 60వ అధ్యాయము 12వ వచనము. దేవుని వలన మేము శూర కార్యములు జరిగించదము, మా శత్రువులను అణగద్రొక్కువాడు ఆయనే. హల్లెలూయా, దేవునికి మహిమ కలుగునుగాక. ఈ యొక్క మాటను చదివినప్పుడు, ఈ యొక్క వాగ్దానమును ధ్యానం చేస్తూ ఉన్నప్పుడు హృదయానికి ఎంతో సంతోషము, నెమ్మది కలగడమే కాదు, ఎంతో ధైర్యము, బలము వచ్చి ఉన్నదండి. మరి మీరు ఎలాగున ఈ యొక్క వాగ్దానమును బట్టి ఆలోచన చేస్తున్నారు? దేవుని వలన మేము శూర కార్యములు జరిగించదము. ఎంత మంచి మాట అండి. ఈరోజు మన జీవితంలో అసలు భయానకరమైన, ఇక జరగదు అనుకున్న మన పరిస్థితులు ఎవరు కడతారు అని అనుకున్న సందర్భాలలో ఎన్నో శూర కార్యాలు జరిగించబడ్డాయి. జరగడానికి మనం విశ్వాస పోరాడాం కదా. అది ఎవరి వలన సాధ్యపడిందండి అంటే మన బలం కాదు, మన అధికతనము కాదు, మన శక్తి కాదు. దేని వలన అంటే దేవుని వలన మాత్రమే. భక్తుడు ఆ విధంగా అద్భుతమైన సాక్ష్యాన్ని ఇస్తూ, మా శత్రువులను అణగద్రొక్కువాడు ఆయనే. ప్రియ దేవుని బిడ్డ, ఈరోజు నీ జీవితంలో ఏ శత్రువు ఉంది? నీ జీవితంలో ఆర్థిక బంధకాలనే శత్రువా? నీ జీవితంలో, నీ కుటుంబంలో సమాధానం లేదు అనేటువంటి శత్రువా? నీ పరిస్థితులు కట్టబడక మోడి బారిపోయిన శత్రువా? మరి ఉద్యోగమా, పిల్లల, బంధకాల, ఆస్తుల, అప్పుల, ఏ శత్రువు నిన్ను వెళ్తుంది? అయితే వాటన్నిటినీ అణగద్రొక్కువాడు ఆయనే. ఆయన ఎవరండి? మన దేవుడండి. ప్రియ దేవుని బిడ్డ, ఈరోజు ఒకవేళ శత్రువుని జయించి నిలబడి ఉంటే దానిని బట్టి అతిశయించవీలు లేదండి. ఎందుకంటే మన శత్రువులను జయించడానికి మనకు బలమనిచ్చింది ఎవరంటే ఆయనేనండి, మన దేవుడు. కాబట్టి ఈరోజు నాకు ఈ మాటను చదివినప్పుడు ఎంతో బలం కలిగింది. దేవుని వలన మేము శూర కార్యములు జరిగించదము. నిజంగా అండి, ఈ మాట నా జీవితానికి నేను అప్లై చేసుకున్నాను. ఈ జీవితంలో ఆ యొక్క మాటలు నెరవేర్చబడుతున్నాయి. నేను అంటాను, నేను శూర కార్యాలు జరిగిస్తున్నానండి. దానికి కారణం ఎవరో తెలుసా? నా దేవుడు. గర్వంగా, ధైర్యంగా, సంతోషంగా, గొంతెత్తి ఎలిగెత్తి ఈ మాట చెప్పగలను. ఎందుకంటే నా దేవుని వలన మాత్రమే నేను శూర కార్యాలు జరిగిస్తున్నాను. నా శత్రువులను అణగద్రొక్కుతుంది నా దేవుడే. నాకు ఎన్నో శత్రువులు, ఎన్నో బాధలు, వేదనలు. నా శత్రువులను అందరి మీద నాకు జయమిచ్చేది ఎవరో తెలుసా? నా దేవుడండి. ఈ సాక్ష్యాన్ని భక్తుడు పలుకుతున్నాడు. హృదయపూర్వకంగా నేను పలుకుతూ ఉన్నా, మీరు కూడా పలకాలని దేవుడు మాట్లాడుతున్నారు. మరి ఈరోజు ఈ మాటను బట్టి బలపరచబడ్డాం. మన శూర కార్యాలు జరిగించేది ఆయనే. మన శత్రువులను మన పాదముల కింద చితక తొక్కి, అణగద్రొక్కి మనకి జయమిచ్చేది మన దేవుడే. కాబట్టి ఈ రెండిట్లో విజయము మనకు కావాలంటే, ఈ రెండిట్లో ఆ కార్యము జరిగించే సర్వశక్తిమంతుడైన దేవుడు మన పక్షమున ఉండి తీరాలి. హల్లెలూయా, దేవునికి మహిమ కలుగునుగాక. అట్టి దేవుణ్ణి మన పక్షాన నిలవబెట్టుకొని గర్వంగా అడుగులు ముందుకు వేద్దాం. అట్టి దేవుణ్ణి మన పక్షాన పెట్టుకొని శూర కార్యాలు చేద్దాం. అట్టి దేవుణ్ణి మన పక్షాన పెట్టుకొని మన శత్రువులను అణగదొక్కుదాం, చితక తొక్కుదాం. మనము విజయులమై క్రీస్తు నామమును మహిమపరుద్దాం. పరిస్థితి ఏదైనా చాలిన దేవుడు. ఆయనకు అసాధ్యమైనది ఏదియూ
లేదు, మనకు కూడా ఉండదు. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. అద్భుతమైన మాటల ద్వారా ఆదరించబడ్డారని విన్న వాక్యం ఫలింపు కొరకు ప్రార్థన. పరిశుద్ధుడా, గొప్ప దేవుడా, సర్వోన్నతుడా, సర్వాధికారి, మీ బంగారు పాదాలకు వందనాలు. అద్భుతమైన వాగ్దానము ద్వారా మాతో మాట్లాడి మా హృదయాలను కట్టిబలపరిచారావును ప్రభువా. సూర్యకార్యములు మేము జరిగించడానికి ఆధారం మీరే ప్రభువా. అయా మా శత్రువులు అణగద్రొక్కబడ్డానికి కారణము మీరే ప్రభువా. అందుని బట్టి మీ కృతజ్ఞతాస్తుతులయ్యా అని ఎవరైతే హృదయపూర్వకంగా పలుకుతున్నారో వారి పట్ల ఈ వాగ్దానాన్ని నెరవేర్చండి. అయా ఈ పరిచర్యకు సహకరిస్తున్న వారిని దీవించండి. అనేకులను ఈ యొక్క నాయన ప్రార్థనల నుండి, ఈ ప్రార్థనల ద్వారా వారిని విడిపించమని చేసిన ప్రార్థనకు దీవెన జవాబిచ్చారని నమ్మితి ప్రార్థన నజరుడనే యేసుక్రీస్తు నామమున సమర్పించి అడిగి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. ప్రియమైన దేవుని బిడ్డలారా, విన్న వాక్యాన్ని తప్పకుండా షేర్ చేయండి. పరిచర్యకు సహకరిస్తారని విశ్వసిస్తున్న దేవుని చిత్తమైతే మరలా కలుసుకుందాం. దేవుడు మనం దీవించును గాక. ఆమేన్.